या कुन्देन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेत पद्मासना या ब्रह्माच्युत शङ्करचक्रप्रभृतिभिं देवै सदा पूजिता सा मां पातु सरस्वती भगवती నిశేషజాడ్యాపహ. భక్తి టీవీ ప్రేక్షకులకు సరస్వతీ నదీ పుష్కరాల శుభాకాంక్షలతో సరస్వతీ నదీ పుష్కర వైభవం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. పుష్కరం అంటే 12 సంవత్సరాలు. ప్రతి 12 సంవత్సరాలకు నదులకు పుష్కరాలు వస్తాయి. బృహస్పతి ఆయా రాశులలో ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరాలు వస్తాయి. ఇక ప్రస్తుతం బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించారు కాబట్టి సరస్వతీ నదికి పుష్కరాలు వస్తున్నాయి. ఇక ఈ సరస్వతీ నది పుష్కర వైభవం గురించి, ప్రశస్తి గురించి మనకు తెలియచేయడానికి ఈనాటి కార్యక్రమంలో భక్తి టీవీకి విచ్చేశారు బృహద్ ద్విసహస్రావధాని పద్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగఫణి శర్మ గారు. వారికి స్వాగతం పలుకుతూ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. గురుగారు నమస్కారం. తల్లి ఆశీర్వచనం. ముందుగా మీకు సరస్వతీ నది పుష్కరాల శుభాకాంక్షలు. సంతోషం తల్లి. గురుగారు, ముందుగా అసలు పుష్కరం అంటే ఏమిటంటారు? పుష్కర ప్రశస్తి గురించి మా అందరికీ వివరిస్తారా? ఓం దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. మహాగణాధిపతికి, మహాసరస్వతికి, గురుదేవతలకు నమస్కరించి, పుష్కరము అంటే పుష్కరుడు అనే ఒక మహానుభావుడు బ్రహ్మ గురించి విశేషమైన తపస్సు చేసి ఆయన వరము పొందాడు. ఆయన నదీ జలాల్లో ప్రవేశిస్తే ఆయనతో పాటు సార్ధత్రికోటి దేవతా సమూహము కూడా ప్రవేశిస్తుంది అని ఆయన బ్రహ్మదేవుని యొక్క వరము పొంది శాశ్వతుడయ్యాడు. యావత్ స్థాస్యంతి గిరయః సరితశ్చ మహీతలే అని వాల్మీకి అన్నట్లుగా రామాయణము ఎంతవరకు ఈ నదులు, సముద్రములు, పర్వతములు ఉంటాయో అని అంటే వాటికి శాశ్వతత్వం ఇచ్చారు. ఒకప్పుడు ఒకచోట ఉన్నది ఇంకొక చోట ఉండవచ్చు, అంతేకాని వాటికి ఎప్పటికీ శాశ్వతత్వం ఉన్నది. అలా ఆయన పుష్కరుడు అనే ఆయన వరం పొందాడు. ఇది ఎలా వరము సార్థకమవుతున్నది అంటే, మనకు జ్యోతిష్శాస్త్ర ప్రకారము, జ్యోతిష్శాస్త్రం అనేది వేదాంగము. వేదములకు 6 అంగములు ఉన్నాయి. ఆ 6 అంగములలో శిక్షా, వ్యాకరణం, ఛందః, నిరుక్తం, జ్యోతిషం, కల్పః అని 6 అంగములు. ఈ 6 అంగములలో జ్యోతిస్సు అంటే ఈ కాలపురుషునికి, వేదపురుషునికి కన్ను అని అర్థము జ్యోతిస్సు. అట్లా జ్యోతిష్శాస్త్రము అంటే నక్షత్రాలకు సంబంధించినటువంటి తారాగణమునకు సంబంధించిన శాస్త్రము జ్యోతిష్శాస్త్రము. ఈ జ్యోతిష్శాస్త్రములో ఒక రాశి కుండలి గనక వేసినట్లయితే 12 రాసులు ఉంటాయి. 12 రాసులకు 12 మాసా సంవత్సర. వేదములో 12 మాసములు ఒక సంవత్సరము, 6 మాసములు ఒక అయనము, 2 మాసములు ఒక ఋతువు. ఇలా 6 ఋతువులు ఒక సంవత్సరము. ఇది ఈ పంచాంగ గణనము. ఈ విధంగా జాతక చక్రములో 12 రాసులు ఉన్నాయి. మేషాది రాసులు, మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, ఇలాగా 12 రాసులు మొదలుగా. ఇందులో ఒక్కొక్క రాశిలో
సంవత్సరము పాటు ఉంటాడు బృహస్పతి. ఆయన ఏ రాశిలో ప్రవేశించినా సంవత్సరము పాటు ఆ రాశిలో ఉంటాడు. సూర్యుడు ఒక్కొక్క నెల ఒక రాశిలో ఉంటాడు. ఇవి పెద్ద గ్రహాలలో. సరే, కొంచెం మందహ శనైశ్చరుడు 2.5 సంవత్సరం ఉంటాడు, అది వేరు. ఇక్కడ మనకు కావలసింది బృహస్పతి, అన్నింటికన్నా పెద్ద గ్రహము. బృహస్పతి గురువు అంటే చాలా బరువైన వాడు అని అర్థము. మనకు ఇంగ్లీష్లో జూపిటర్ అంటున్నారు. చాలా పెద్ద గ్రహం అని మనకు కూడా ఇవాళ ఆధునిక సైన్స్ అనే ఈ శాస్త్రము కూడా చెప్తూ ఉన్నది. మన ప్రాచీనులు ఒక మాట అన్నారు, సైన్స్ ఎంత అభివృద్ధి చెందితే భారతీయ ధర్మమునకు అంత గౌరవం ఏర్పడుతుంది అని. అంటే భారతీయ తత్వశాస్త్రములో చెప్పని విషయం అంటూ ఒకటి లేదు. సర్వ విషయ సమాహారముగా మొత్తము ఈ భూనభోంతరాళములన్నీ, బ్రహ్మాండ భాండములన్నీ కూడా చెప్పబడ్డాయి. ఆ విధంగా సంవత్సరము ఒక రాశిలో ఉంటారు గురువు బృహస్పతి. అట్లా ఇప్పుడు మేషే గంగా, మేషరాశిలో గనక గురువు ఉన్నాడు అంటే గంగా నదికి పుష్కరములు ఏర్పడతాయి. ఇలా ఒక వరుస తిరిగి వచ్చేటప్పటికి మళ్ళీ 12 సంవత్సరములు అవుతుంది, ఒక్కొక్క సంవత్సరం ఒక్క రాశిలో కాబట్టి. అలాగా ఇప్పుడు మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు. ఈ 15వ తేదీ అంటే వైశాఖ మాసము బహుళ ద్వితీయ రాత్రియే ప్రవేశిస్తాడు ఆయన. అంటే తృతీయ నుంచి లెక్క, సూర్యోదయం నుంచి. అందువల్ల ఈ వైశాఖ బహుళ తృతీయ నుంచి వైశాఖ బహుళ చతుర్దశి వరకు 12 రోజుల పాటు ఇక్కడ ఈ పుష్కరములు జరుగుతాయి. కాబట్టి మిథునములో ప్రవేశిస్తే సరస్వతీ నదికి పుష్కరములు, మేషములో ఉంటే గంగా నదికి పుష్కరములు. ఇలాగా ఒక్కొక్క రాశిలో బృహస్పతి ప్రవేశించినప్పుడు ఆయా నదికి పుష్కరములు. ఇప్పుడు మనకు ఫలితార్థం ఏమిటి అంటే, పుష్కరములు అంటే పుష్కరుడు అనే మహానుభావుడు, ఆయన బ్రహ్మదేవుని యొక్క ఆయనతో దగ్గర తపస్సు చేసి వరమును పొందాడు. ఆయన ఈ వరమును పొందినటువంటి పుష్కరుడు సార్ధత్రికోటి దేవైస్సహ పుష్కర సమీహిత అన్నారు. కాబట్టి 3.5 కోట్ల దేవతలతో సమాయుక్తుడై పుష్కరుడు ఆ జలములలో ప్రవేశించటమే పుష్కరాలు రావటము. ఇది తల్లి. అయితే గురుగారు, సరస్వతీ నదికి సరస్వతి అమ్మవారికి గల సంబంధం ఏమిటంటారు? సరస్వతి దేవత అంటే బ్రహ్మ పత్ని ఆమె. సరస్వతి నది ఏమిటి ఈ రెండు అని. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనాం అవిత్ర్యవతు అని అన్నారు. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి. ఇలా ఋగ్వేదములోను యజుర్వేదములోను అనేక మంత్రములు సరస్వతీదేవి గురించి చెప్పబడ్డాయి. ఈ సరస్వతి, సరస్సు అంటేనే ముఖము, ముఖం గచ్చతి ఇది సరస్వతి. అనేక సరస్సులు కలది సరస్వతి. ఎన్నో సరస్సులు అంటే ప్రతి ముఖము ఒక సరస్సు, ప్రతి ముఖము ఒక పద్మము. అలా ఆమె బ్రహ్మపత్నిగా చాలా ప్రసిద్ధురాలు మహాసరస్వతి. నేను ప్రారంభంలోనూ ఒక మంత్రం చెప్పాను, దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషమూర్జందుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్తః సుముహూర్తోస్తు. వైదికులు ఎన్ని మంత్రములు చెప్పినా ఒక్క సరస్వతి దేవీం వాచమజనయంత అనే మంత్రమునకు మాత్రమే అయం ముహూర్తః సుముహూర్తః అస్తు అని చెప్తూ ఉన్నారు. ఈ మంత్రము సుముహూర్తము ఏమిటిక్కడ అంటే, మొట్టమొదట దేవతామండలి అంతా సృష్టింపబడిందట. సృష్టింపబడిన తర్వాత వాక్కు అన్నది లేదు. సరస్వతి దేవత ఆవిర్భావము కావాలి. ఆవిర్భావం అంటే దేవతలకు పుట్టుకలు ఉండవు, వారు ముందే సిద్ధమై ఉన్నారు. ఆ ఉన్నవారు దర్శనమిస్తున్నారు. అలా దర్శనమివ్వటమే పుట్టుక. ఇప్పుడు సరస్వతీదేవి ఎలా దర్శనమివ్వాలి? అసలు సృష్టికంతా మొట్టమొదట పుట్టినదే సరస్వతీదేవి.
ఎలా మొట్టమొదట పుట్టింది? ఓం అనే ఒక శబ్దము. ఆకాశ ప్రథమ సృష్టి, ఆకాశాద్వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుష. ఇలా సృష్టిక్రమం చెప్పాడు. ఆకాశము మొట్టమొదట అంటే ఏమీ లేకపోవటమే మొదటి సృష్టి అన్నాడు. ఋషి ఎంత జ్ఞానియో గమనించండి. అయ్యా ముందు చెట్టు పుట్టింది అనలేదు, ముందు పండు పుట్టింది అనలేడు. చెట్టు పుట్టడానికి ముందు భూమి ఆధారం కావాలి. భూమి చెట్టు ఉండాలి అంటే నీరు ఉండాలి. ఇలా అసమంజసంగా చెప్పలేదు. ఋషులు చాలా తాత్వికులు, సత్యవాదులు. వాళ్లకు సత్యమే గోచరిస్తుంది. వాళ్ళు చెప్పిన దానికన్నా ఇంకా ప్రపంచంలో ఎవరూ సత్యం చెప్పలేరు. వాళ్ళు చెప్పినదే చెప్పాలి. అలా ఉంటుంది సత్యం అన్నది. అందువల్ల మొట్టమొదట ఆకాశం అన్నారు. ఆకాశాద్ వాయు, ఆకాశము నుంచి వాయువు ఉద్భవించింది అన్నారు. వాయో అగ్ని, వాయువు నుంచి అగ్ని, అగ్నేహే ఆపహ, అగ్ని నుంచి జలము, అద్భ్య పృథివీ, జలము నుంచి భూమి పుట్టింది. అందుకే ఇప్పుడు కూడా ప్రపంచంలో 3 వంతులు జలమే ఉన్నది, 1 వంతు మాత్రమే భూమి అని చెబుతున్నారు. అద్భ్య పృథివీ, పృథివ్యా ఓషధయ, పృథివీ నుంచి ఓషధులు పుట్టాయి. ఓషధీభ్య అన్నం, అన్నాత్ పురుష, అక్కడ ప్రాణి అనేది జన్మించినది. ఇది సృష్టిక్రమం. ఇంతకన్నా ఎవరు వేరుగా చెప్పినా అది సత్యము కాజాలదు. అయితే ఈ సత్యము ఇప్పుడు మొట్టమొదట ఆకాశము. ఈ విషయం ఎందుకు ప్రస్తావించాను? ఆకాశము శబ్దగుణకం ఆకాశం అన్నాడు తర్కశాస్త్రములో. అంటే శబ్దము ఆకాశము యొక్క లక్షణము అన్నాడు. ఆ శబ్దమే మంత్రము. అదే ఓం అన్న శబ్దము మొట్టమొదట పుట్టినది అన్నాడు. దాన్నే ప్రపంచమంతా స్వీకరించారు. ద వర్డ్ అన్నాడు. ఎవడి భాషలో వాడు చెప్పుకున్నాడు. కానీ మూల విషయం ఇదే. ఓం అన్న శబ్దము, ఆ ఓంకార రూపమే సరస్వతి స్వరూపము. ఓంకారమే సరస్వతి యొక్క అవతారము. ఈమె బ్రహ్మపత్ని, సర్వ భాషలకు జ్ఞానమునకు అధిష్టానము మహాసరస్వతీదేవి. అయితే ఈమె నదిగా కూడా రూపాంతరము చెందినది. ఎందుకంటే వేదములో, ఋగ్వేదములో అనేక సందర్భాలలో ఈ మాట చెప్పాడు. అంబితమే నదీతమే, దేవితమే సరస్వతి అన్నాడు. అంటే ఎవరైతే అంబాస్వరూపిణి, జగన్మాతృస్వరూపిణి మహాసరస్వతీదేవి ఉన్నదో ఆమెయే నదీస్వరూపిణి అన్నారు. ఈ నదిగా ఎందుకైనది ఈమె? అయితే ప్రాచీన కాలములో ఒక మాట చెప్పాడు. విష్ణువు దగ్గర ఉన్నారు వీళ్ళందరూ, లక్ష్మి, గంగా, సరస్వతి. ఆధునికంగా ఈ పదాలకు అర్థం తెలియక ఇప్పుడు లోకంలో మామూలుగా అందరూ మాట్లాడుకుంటుంటారు. బ్రహ్మ భార్య కదా, బ్రహ్మ కూతురు తన కూతురునే తాను పెళ్లి చేసుకున్నాడు అని. ఎవరికో వాళ్లకు ఆచారాలు ఉన్న వాళ్ళందరూ ఇలా అపార్థాలు చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి దురాచారము లేదు. బ్రహ్మ కూతురు అంటే ఏమిటి? ఈ ప్రపంచమంతా బ్రహ్మ సృష్టియే. బ్రహ్మ కూతురు, బ్రహ్మ కొడుకు కానిది ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. అంతా ఆయన సృష్టియే. అలాగా ఆయన భార్యగా భావించి ఒక ఆమెను సృష్టించాడు. ఆమె సరస్వతి. ఆమెను వివాహం ఆడాడు. వివాహం అంటే ఏమిటి? ధారణం చేశాడు. ఆమెను ధరించాడు, ఆమెను భరించాడు, భర్త అయ్యాడు. భరించడం అంటే ఏమిటి? ఆయన బ్రహ్మ రసనాగ్ర సంచారిణి అమ్మవారు. ఆయన రసనాగ్రములలో వేదస్వరూపిణి అయి 4 ముఖములలో నిలబడినది వచ్చి. అలాగే విష్ణువు యొక్క వక్షస్థలమునందు మహాలక్ష్మీదేవి నిలబడినది. భర్త అయ్యాడు అంటే భరించువాడు. సంస్కృత శబ్దాలకు చాలా సరి అయిన అర్థాలు ఉంటాయి. మనము వాటిలో అలా రూఢమైన అర్థాలను మనం తీసుకుంటున్నాం. ఇవాళ సంస్కృత భాషా ప్రభావము లేని ప్రపంచ భాష ఏదీ లేదు. సంస్కృత భాష యొక్క ప్రభావమే ప్రపంచములో అన్ని భాషల మీద ఉన్నది. అలాగే భారతీయ భాషల మీద సహజముగానే ఉంటుంది. ఆ విధంగా భర్త అంటే భరించువాడు. ఆయన రసనాగ్రమునందు సరస్వతిని భరించాడు. అలాగే దేహార్థమునందు పార్వతీదేవిని భరించినవాడు, ధరించినవాడు శివుడు. హృదయమునందు లక్ష్మీదేవిని వక్షస్థలమునందు దాల్చినవాడు మహావిష్ణువు. ఇలాగా ముగ్గురిని దాల్చారు.
ఈమె ఇంకొక సందర్భములో అంటే యుగ యుగాలలో ఉన్నటువంటిది సరస్వతి నది అన్నది ఏదో మనకు వీళ్ళ ఇప్పుడప్పుడు లెక్కలు చెబుతూ ఉంటారు. వేదం ఎప్పుడు పుట్టిందయ్యా అంటే వాళ్ళకు పాపం ఒప్పుకోవడం ఇష్టం ఉండదు. పాశ్చాత్య పరిశోధకులు వాళ్ళు 10,000 సంవత్సరాలు అన్నాడు. వాళ్ళల్లోనే ఇంకొక ఆయన 20,000 సంవత్సరాలండి అన్నాడు. ఏదైనా ఎప్పుడో ఒకసారి అది వచ్చింది అని ఏదో కాలపరిమితి చెప్తారు. కానీ యుగ యుగాలకు ఈ సృష్టి ఆకాశం ఎప్పుడు పుట్టిందో అప్పుడు వేదం పుట్టింది. ఆకాశం ఎప్పుడు ఉన్నదో అప్పుడు వేదం ఉన్నది. ఎందుకు? వేద మంత్రములను ఎవరూ రాయలేదు. వేద మంత్రములను దర్శనం చేశారు. దర్శనం చేయటం అంటే ముందే ఉన్నవాళ్ళనే ఎవరైనా దర్శనం చేస్తారు. అంటే ఉన్న మంత్రము ఆ శబ్దగుణకమైనటువంటి ఆకాశము యొక్క లక్షణము శబ్దము, ఆ శబ్దము వేదస్వరూపము. అక్కడున్నటువంటి మంత్రములను దర్శనము చేశారు ఋషులు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం. ఈ మంత్రమును విశ్వామిత్ర మహర్షి దర్శనం చేశాడు. ఆయనకు ఈ మంత్రము దర్శనమైనది. అలాగే వశిష్ఠుడు, వాలఖిల్యులు ఇలాంటి మహాత్ములు అనేక మంది అనేక మంత్రములకు ద్రష్టలయ్యారు. అలాగా సరస్వతీ మంత్రము బ్రహ్మకు మొట్టమొదట ద్యోతమానమైనది సరస్వతీ మంత్రం. అందుకని దేవీం వాచం అజనయంత దేవాహ. అప్పుడు దేవతామండలి అంతా సృష్టింపబడినది. కానీ మౌనముగా అమ్మవారిని ప్రార్థించారు. అమ్మ, ఎక్కడో వెలుగు కొరబడింది ఈ ప్రాంగణములో అని అందరూ కొలిస్తే అమ్మవారు ఆవిర్భవించిందంటే దర్శనం ఇచ్చినది. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేషం ఊర్జం దుహానా. ఊర్జం అంటే బలము, తేజస్సు, వర్చస్సు. ఆ ఊర్జమును, తేజస్సును, బలమును దుహానా ఆమె పితుకుతూ ఉన్నది. పిండినట్లుగా అందరి యందు తేజస్సును కలిగిస్తూ ఉన్నది. ఎంత గొప్పవాడైనా వాక్కే మనిషికి శోభాయమానము, జ్ఞానమే మనిషికి శోభ. అందువల్ల సరస్వతి ఆ విధముగా కటాక్షించింది. అటువంటి సరస్వతీదేవి ఒక యుగములో అందరూ విష్ణువు దగ్గర ఉన్నారు. బ్రహ్మ తర్వాత యుగములో మొదటి యుగములో లక్ష్మి, గంగా, సరస్వత్యః పత్న్యః అన్నారు. వీళ్ళందరూ భార్యలు. అంటే ఏమిటి? భార్యలంటే ఇప్పుడు మనం అనుకుంటున్న భార్యలు, భర్తలు కాదు. వీళ్ళందరూ కూడా మహావిష్ణు సన్నిధానంలో ఉన్నారు. ఉంటే నేను గొప్ప ఇదంతా దేవీ భాగవతంలో చెప్తాడు విశేషం. ఇది వేదంలో కూడా చెప్పబడింది. నేను గొప్ప అని ఎవరి గౌరవం వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. పాటిస్తూ ఉంటే లక్ష్మీదేవి అన్నది అందరికన్నా ధనము కదా, నేను ఉంటేనే లోకంలో వైభవము, నేను లేనిదే ఎవరికీ వైభవం లేదన్నది. సరస్వతి అన్నది నీవేమి, నేను లేకపోతే ఎవరికి శోభ లేదు, జ్ఞానము లేదు, వైభవం లేదన్నది. ఇలా ఎవరి గౌరవం వాళ్ళు పాటిస్తూ ఉంటే అయితే నీవు మర్త్యలోకంలో పుట్టు అని లక్ష్మీదేవి శపించినది. లక్ష్మీదేవిని నీవెప్పుడూ ఊళ్ళన్నీ తిరుగుతూ ఉండు, ఎక్కడా ఒక చోట లేకుండా చంచల స్వభావి అయి ఉండు అని సరస్వతి లక్ష్మిని శపించినది. ఈ ఇద్దరి మధ్యలో గంగాదేవి శప్త అయినది. ఇలా ముగ్గురు ఎవరి శాపము వాళ్ళు పొందటం ఏమిటంటే పరమేశ్వరుని యొక్క సంకల్పం. ఈ శాపవశము చేత ఆమె భూమిలో నదీదేవతగా ఆవిర్భవించినది. ఇది కారణమేమిటి? ఎందుకు శాపము అంటే దేవతల యొక్క కోపమే శాపం. కోపం ఎందుకు వస్తుంది? లోకంలో సత్వగుణ సంపన్నులు కదా దేవతలు. అంటే లోకానుగ్రహం కలగటం కోసము ఇప్పుడు సరస్వతి నది రావాలి, నా నదికి పుష్కరాలు రావాలి, మనమందరూ స్నానము, జపము, తపము, హోమము, అనుష్ఠానములు ఇవన్నీ కర్మిష్ఠులు కావాలి. కర్మిష్ఠుడు మానవుడు కావాలి అంటే ఒక ఆధారం కావాలి. ఆపో వాయుదుగం సర్వం భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపః అన్నమాపః అన్నాడు. ఆపస్సే మనకు సర్వము. కర్మిష్ఠి అయినటువంటి మానవునికి జలము లేకుండా ఏ పని జరగదు. అందువల్ల జలము ఉండి తీరాలి. ఆ జలము అనేక విధములుగా ఇలా ఉన్నది. ఉండి సరస్వతి నది ఆవిర్భవించినది. ఈ విధంగా సరస్వతీ దేవతయే సరస్వతీ నదిగా ఆవిర్భవించినది. పుష్కర స్నానం ఎలా ఆచరించాలి? పుష్కర స్నానం యొక్క విశిష్టతను మాకు వివరించండి తల్లి. పుష్కర స్నానము ఏమిటంటే మామూలుగానే స్నానము చాలా విధిపూర్వకము.
అవిధి అన్నది లేదు ఎప్పుడు. రోజూ మనము చిన్న కుండలోనో బకెట్లోనో నీళ్లు తీసుకొని స్నానము చేసినా కూడా గంగే చయమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యౌ జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తున్నాము మంత్రము. ఆపోహిష్ఠామయో భువః, ఆ మంత్రం చెప్పగలిగిన వాళ్ళు అది చెప్పటము. దీన్ని అఘమర్షణ స్నానము అంటారు. నదులలో చేసే స్నానమును అఘమర్షణ స్నానము అంటారు. అంటే అఘమును పాపమును పోగొట్టేటువంటిది ఆ స్నానము. ఇంకా పుష్కర స్నానము ఇంకా విశేషమైనది. ఏమిటి? సంకల్పపూర్వకమైన స్నానము చెయ్యాలి. వైశాఖ మాసే కృష్ణపక్షే అని చెప్పి ఆ రోజు ఏ రోజు మనం స్నానం చేస్తామో ఆ రోజు మనము ఆ తిథి చెప్పి వారము నక్షత్రము చెప్పి స్నానము చెయ్యటము. తర్వాత స్నానము చేశాక పితృకార్యములు అంటే తర్పణము, శ్రాద్ధము ఇవి చాలా నదీ పుష్కర సమయములో చాలా ముఖ్యమైనవి. ఆ తర్పణము చెయ్యటము, ఋషులకు తర్పణము చెయ్యటము, మన పూర్వులు ఎవరైతే పెద్దలున్నారో వాళ్లకు పితృతర్పణము, ఋషి తర్పణము, మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తర్పణము వదలటము. శంకరాచార్యులు ఇటువంటి మహనీయులు వాళ్ళ పరంపరలో ఎవరికి ఎవరు గురువులో వాళ్లకు అటువంటి గురుమూర్తులకు మనము అక్కడ తర్పణము వదలటము. పితృదేవతలకు శ్రాద్ధ కర్మ నిర్వహించటము. శ్రాద్ధం అంటే ఏమిటి అంటే సంవత్సరమునకు ఒకసారి మనకు మానము ఈ మానవుల యొక్క కొలమానము ప్రకారము మనకు సంవత్సరం అయితే పితృదేవతలకు ఒక రోజు అవుతుంది. అందువల్ల రోజుకు ఒకసారి మనం అన్నం ఎలా భోజనం చేస్తామో అన్నం తింటామో అలాగే పితృదేవతలకు అన్నమును సమర్పించటమే ఆమశ్రాద్ధము అంటారు. అటువంటి శ్రాద్ధం అంటే శ్రద్ధగా చేసేటువంటి కర్మ, శ్రద్ధాయుక్తం కర్మ శ్రాద్ధం. అది ఆ శ్రద్ధతో కూడినటువంటి పనియే శ్రాద్ధము. పితృదేవతల యందు చాలా శ్రద్ధ ఉండాలి. ఎందుకు? దేవతల కన్నా శక్తిమంతులు పితృదేవతలు అన్నారు. ఎలా అంటే దేవతలను మనము ఏదైనా పూజ చేసి ప్రసన్నము చేసుకుంటే వాళ్ళు పితృదేవతల వైపు చూస్తారట. ఏమయ్యా, మీ వంశములోని వాడు వీడు, మీ మనమడు మునిమనమడు, వీడికి వరం ఇయ్యవచ్చునా అని అడుగుతారట. ఇవ్వాలండి, వీడు చాలా శ్రద్ధాళువు, చాలా శ్రాద్ధములు అన్ని కర్మలు తర్పణాదులు చాలా శ్రద్ధగా చేస్తున్నాడు, పితృకర్మలన్నీ, ఈతనికి తప్పకుండా ఇయ్యవలసినదే అని ఎప్పుడైతే పితృదేవతలు చెప్తారో అప్పుడే వరమిస్తారట దేవతలు కూడా. వాళ్ళు గనక అలా చెప్పడానికి కొంచెం సంశయించారు అంటే తప్పకుండా దేవతలు కూడా వరం ఇవ్వడానికి ఆలోచిస్తారు. అందుకే ఎన్ని పూజలు చేసినా మాకు కావటం లేదండి, ఎన్నో చేశామండి అని అంటుంటారు. అంటే పితృదేవతాదులు ఆచార వ్యవహారములు చక్కగా పాటించాలి. ఇవన్నీ కూడా లెక్కే భారతీయుడికి, భారతదేశంలో లెక్కింపబడతాయి ఇవన్నీ కూడా. అందువల్ల వీటి యందు ఎవరైతే శ్రద్ధాళువులు ఉంటారో వీళ్ళందరూ కూడా పుష్కర స్నాన సమయములో సంకల్ప శ్రాద్ధము, సంకల్పముగా స్నానము, సంకల్పముతో దానము ఇవన్నీ కూడా విధిపూర్వకముగా చేయవలసినది. ఇక గురుగారు, సరస్వతి నది పుష్కరాలు ఏ ప్రాంతాల్లో ప్రవహిస్తున్నాయి? ఇక ఎన్ని రోజులు ఈ పుష్కరాలు ఉన్నాయి? మామూలుగా సరస్వతి గుప్తగామిని అని ఆమెకు అది ఒక విధమైనటువంటి శాపమనే కాదు, ఒక ఆమె గొప్పతనము కూడా. అంటే నీకెంత జ్ఞానం ఉన్నా నువ్వెంత గొప్పవాడివైనా కొంచెం గుప్తముగానే ఉండరా అని లోకానికి సందేశము కూడా. మాతృస్వరూపిణి కదా ఆమె, అందరికీ బుద్ధి చెప్తున్నది, బుద్ధి ఇవ్వవలసింది ఆమె. చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం అన్నారు. చోదయిత్రీ సూనృతానాం, మంచి వాక్యములకు ఆమె ప్రేరణ. మంచి వాక్కులు రావాలి అంటే చేతంతి సుమతీనాం, మంచి బుద్ధులకు ఆమె చైతన్య స్వరూపిణి, ఆమె బుద్ధిని చక్కగా కదిలించాలి. అందువల్ల గాయత్రీ మంత్రములోని పరమార్థము కూడా అదే. బుద్ధి ప్రచోదయాత్, ఆ బుద్ధి ప్రచోదనము పొందుగాక అనే. అందువల్ల ఈ మతులను బుద్ధులను ప్రేరణ సరి అయిన మార్గములో నడిపించే తల్లి మహాసరస్వతీదేవి. అందువల్ల మహాసరస్వతీదేవి యొక్క
ఆరాధనము, ఒకదానికొకటి అన్నీ అంతఃసంబంధములు కలవే ఇవన్నీ కూడా. అంతఃసంబంధం ఏమిటి? సరస్వతీదేవి సమారాధనము మానవ జీవితానికే ఒక పరమార్థం. సరస్వతీ సమారాధనము, అక్కడి నుంచి పుష్కరములు. ఇవి దేవతా స్వరూపమైన, నదీ స్వరూపమైన అమ్మవారు లోకానికి అనుగ్రహం కలిగిస్తూనే ఉన్నది. కాబట్టి ఆమెను ఉపాసించటం అన్నది లోకానికి విధేయమైనటువంటి మార్గము. ఈమె ఎక్కడెక్కడ ఈమెను ఉపాసించడానికి వీలవుతుంది అంటే, మొట్టమొదట ఈమె పరమేశ్వరుని యొక్క శిరస్సు నుంచి ఆ విష్ణు పదము, ఆకాశము నుంచి ఆమె, విష్ణు పదం అంటే విశాలమైనటువంటి పథము, అది గగనమండలము, అక్కడి నుంచి పరమేశ్వరుని యొక్క శిరస్సు మీదికి దూకినది. ఆ దూకినప్పుడు సప్త సింధువు అన్నారు మొట్టమొదటి ఆమె స్వరూపము. 7 సింధువులుగా, సప్త సింధువుగా ఆమె ప్రసిద్ధి అయినది అని ఆమెకు పేరు. 7 ఏమిటి అంటే, ఆమె గంగా, యమున, సరస్వతి అనేక రూపములతో, ఆమె త్రిపథగా, సీత, సుచక్షు ఇలాంటి పేర్లతో, సింధు ఇటువంటి పేర్లతో ఆమె 7 విభాగాలుగా 7 దిశలుగా ప్రయాణించినదట. అలా ఒక దిశగా సరస్వతీ నది హిమాలయాల్లో నుంచి వస్తున్నది. వస్తూ బదరికాశ్రమంలో, బదరీవనములో ఈమె చాలా మహాప్రవాహము, వేల యుగాల ముందు నుంచి ఉన్నటువంటి నది. 5000 సంవత్సరాలకు ముందు కూడా మహాప్రవాహముగా ఉన్నది సరస్వతీ నది. చాలా వేగవతి నది ఆమె, చాలా వేగము కలిగినటువంటి నది సరస్వతి. అటువంటి ఆమె బదరికాశ్రమంలో, అక్కడ బదరీ క్షేత్రములో ప్రయాణం చేస్తూ ఉన్నది. వ్యాసుల వారు అక్కడ ఆమెను కోరారు, అమ్మా నీ అనుగ్రహముతో నీలో ఉన్నటువంటి శబ్దావళి, శబ్దధ్వనులు, రసధ్వనులు నాకు అనుగ్రహించి ప్రసాదించు అని కోరాడట వ్యాసభగవానుడు. కోరితే ఆమె అనుగ్రహించి వచ్చేతి వర్ధస్వ అని ఆమె తనలో ఉన్నటువంటి శబ్దములు, రసములు, ధ్వనులు, అలంకారములన్నీ రూపము కట్టి మాలగట్టి మెడలో వేసిందట, నాయన వర్ధిల్లు అని. అప్పుడు ఆ వ్యాసభగవానుడు వేదములను 4 రాశీభూతముగా, ఎవరికి ఏమీనే అర్థము కాదు, అటువంటి రాశీభూతమైన వేదమును 4 వేదాలుగా, ఋగ్యజుస్సామాధర్వములుగా విభజించినాడు. 18 పురాణములు రచించినాడు. జయము అనేటువంటి పేరుతో మహాభారతమును రచించినాడు, భాగవతమును రచించినాడు. ఇవన్నీ కూడా ఆ సరస్వతీ నదీ తీరములో చేశాడు. ఆమె ఆ వరమిచ్చి ఆమె అంతర్గామిని, గుప్తగామిని అయినది. అక్కడే భూమి లోపలికి వెళ్ళిపోయిందిట బదరికా ఆశ్రమంలో. ఆమె అక్కడ చిన్న స్వరూపంగా కనపడుతుంది, అక్కడ పూజించవచ్చు. తర్వాత ఆమె మనకు గుజరాత్ ప్రాంతంలో ఒక చోట కనపడుతుంది. అట్లాగే ఆమె ప్రయాగ, అది చాలా తీర్థరాజము ప్రయాగ. అటువంటి ప్రయాగలో కూడా గంగా యమునల సంగమములో అంతర్వాహినిగా అక్కడ కూడా సరస్వతి ఉన్నది. తర్వాత మనకు తెలంగాణలో ముక్తి క్షేత్రమైనటువంటి కాళేశ్వరం చాలా గొప్ప క్షేత్రము. ఇది త్రిలింగ క్షేత్రం. ఎందుకంటే మరి శ్రీశైలం ఒక లింగము, దక్షారామము ఒక లింగము, కాళేశ్వరము ఒక లింగము. ఈ త్రిలింగముల మధ్య ఉన్నటువంటి ప్రదేశముననే త్రిలింగ క్షేత్రం అన్నారు ఈ తెలుగునాటను. తెలుగు ప్రదేశమును దీనికే తెలుగు అని పేరు వచ్చింది. త్రిలింగ భవమే తెలుగు అన్నది. కాబట్టి ఈ 3 లింగముల మధ్యలో మాట్లాడే భాషకు తెలుగు అన్న పేరు వచ్చింది. మామూలుగా తెలుగు అని రాయాలంటే లు తర్వాత అరసున్నా రాస్తారు. అరసున్నాలు, సున్నాలు, ఒత్తులు అన్నీ పోతున్న రోజులలో వాటిని కొంచెం జాగ్రత్తగా గుర్తిస్తే కానీ తెలియవు. అందువల్ల ఆమె ఈ ముక్తి క్షేత్రమైనటువంటి కాళేశ్వర ముక్తీశ్వర సన్నిధానానికి వచ్చినది. ఇక్కడ కూడా అంతర్వాహినియే సరస్వతి. సరస్వతి గుప్తగామినిగానే ఉన్నది. ఎక్కడో దర్శనము, ఒక బదరీవనములో దర్శనం ఇయ్యవచ్చును, గుజరాతులో దర్శనం అప్పుడప్పుడు ఇయ్యవచ్చును, ఇంకా మనకు అక్కడ ప్రయాగ తీర్థములో కానీ ఇక్కడ కానీ ఆమె గుప్తగామిని అయి అంతర్వాహినిగానే ఉన్నది. ఈ సన్నిధానాలలో సరస్వతీ పూజ చెయ్యాలి. ఎక్కడ ఆమె గుప్తగామినిగా ఉన్నదో అక్కడంతా సరస్వతీ పుష్కరాలు జరుగుతూ ఉన్నాయి. పుష్కర స్నానం ఆచరించే ముందు సరస్వతీదేవిని ఎలా పూజించాలంటారు?
సరస్వతీదేవి పూజా విధానము సహజముగానే అన్ని సమయాలలోనూ గణపతిని పూజించగానే సరస్వతిని పూజించాలి. సహజముగానే బ్రహ్మా సరస్వతి అని ప్రతి చోట మనకు సహజంగా అన్ని పూజలలో ప్రారంభములో వస్తుంది. ఆమెను సహజముగానే అన్ని పూజలలో అంతర్భాగముగానే చెయ్యాలి. ఇక్కడ విశేషముగా సరస్వతిని ఆవాహనము చేసి అష్టోత్తర నామముల చేత కానీ సహస్రనామముల చేత కానీ విశేషంగా పూజించాలి. సరస్వతి స్తోత్రములు ఋగ్వేదములో యజుర్వేదములో చాలానే ఉన్నాయి. ఋగ్వేదములో ఉన్నవే యజుర్వేదములో కూడా కనపడుతూ ఉన్నాయి. అదే సామవేదములో కూడా కనపడుతూ ఉన్నాయి. వాటినే హవనములో కూడా ఆ రుంగ్ మంత్రములే హవనములో మళ్ళీ హోమములో భాగముగా కూడా చెప్పబడుతూ ఉన్నాయి. ఈ విధంగా ఆమెను అర్చన, వందన, హవన ఇత్యాది కార్యక్రమముల ద్వారా సంపూర్ణముగా సరస్వతీదేవిని పూజించాలి. అనేక విధములైనటువంటి పద్మ పుష్పములతో కానీ ఏ పుష్పములైనా విశేషించి తెల్లని పుష్పములతోనూ పచ్చనివి వేరే విధములైనటువంటి పువ్వులు ఎర్రనివి అయినా కూడా ఆమెకు చెయ్యవచ్చు. ప్రధానముగా తెల్లని పువ్వులు, తెల్లని వస్త్రములు. ఎందుకంటే ధవళాయతేక్షణ ఆమె యా కుందేందు, మీరు ప్రారంభంలోనే చెప్పారు, యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్ర వస్త్రావృత అన్నారు. యా కుంద ఇందు అన్నాడు. కుందం అంటే జాజి, మాఘ్యం మాఘమాసములో వచ్చేటువంటి పువ్వు కాబట్టి కుందము. ఇందు అంటే చంద్రుడు. యా కుందేందు తుషారం అంటే మంచు, హారం అంటే మల్లెల హారము. ఈ అన్నింటి వలె తెల్లనిదైనటువంటిది ఆ తల్లి అని. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్ర వస్త్రాన్విత, శుభ్రము తెల్లని వస్త్రములు కట్టుకుంటుంది ఆమె. ఎందుకంటే జ్ఞానము తెల్లనిది కాబట్టి. అందువల్ల అక్కడక్కడ విశేష ప్రతిభ ఉంటే ఎర్రగా నీలముగా ప్రకాశించవచ్చు. నీలా సరస్వతి కూడా ఉంది ఉపాసనలో, అయితే ప్రధానము తెలుపు. అలా యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేతపద్మాసన, అక్కడ కూడా తెల్లని పద్మమునందు కొలువున్నది అమ్మవారు అన్నాడు. యా వీణా వరదండ మండితకర, వీణ సమస్త విద్యలకు కళలకు ఆధారము వీణ, సంగీతాది కళలకు మూలము వీణ. అటువంటి వీణను ధరించినటువంటి తల్లి అన్నారు. యా వీణా వరదండ మండితకర, యా శ్వేతపద్మాసన, యా బ్రహ్మ అచ్యుత శంకర ప్రభృతిభి, అంటే బ్రహ్మ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు, స్థితికారకుడైనటువంటి మహావిష్ణువు, లయకర్త అయినటువంటి శివుడు, ముగ్గురి చేత కూడా పూజింపబడే తల్లి అన్నాడు. శంకర ప్రభృతిభి దేవై సదా పూజిత లేదా వందిత, సా మాం పాతు సరస్వతి భగవతి నిశ్శేష జాడ్యాపహ, జడత్వమును జాడ్యమును పోగొట్టేటువంటి తల్లి ఆమె. అంటే ఏమీ తోచకుండా ఉండటము, ఏ పని చెయ్యలేకపోవటము, ఏ కొత్తదనము జీవితంలో రాకపోవటము, ఇది జాడ్యము. అంటే ఆ జడత్వమును పోగొట్టేటువంటి తల్లి మహాసరస్వతీదేవి. శుంభాది దైత్యార్దినీం అన్నాడు చండీ శతకములో. చండీ సప్తశతిలో అమ్మవారి పూజ చాలా విశేషంగా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపముగా అమ్మవారు పూజింపబడుతుంది. శుంభ నిశుంభులను సంహరించినటువంటి తల్లి మహాసరస్వతి. మహాసరస్వతి అంటే ఎప్పుడూ వీణబట్టుకుని శాంతంగా కూర్చుంటుంది అనే అనుకోరాదు. ఎందుకంటే చెడు బుద్ధి ఎక్కడైతే ఉందో దాన్ని సంహరించేటువంటి తల్లి, జడత్వమును సంహరించేటువంటి తల్లి. అందువల్ల ఆమె పూజ చాలా విశేషముగా ఉపవాసాది వ్రతముల చేత ఎప్పుడూ కూడా శరీర శుద్ధి, మనం ఏ పూజ చేసినా ఉపవాసాది వ్రతములు ముఖ్యము. అవి అసలే పుష్కరములు. ఇంకా మనకు యోగము అంటే దేశకాలవు సంకీర్త్య అన్నాడు. దేనికైనా దేశము కాలము రెండు ప్రధానమైనవి అన్నాడు. దేశమా మరి కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రం ఇంత గొప్పది, కాలమేమో పుష్కర సన్నివేశము. ఈ రెండు విశేషాలు కాబట్టి అమ్మవారిని విశేషమైన స్తోత్రములతో, అనేక స్తోత్రములు ఉన్నాయి. బ్రహ్మకృత సరస్వతి స్తోత్రం అని ఉన్నది, ఎంత గొప్పదో. తర్వాత దేవీ భాగవతంలో అనేక మంత్రాలు చెప్పారు. దేవీ భాగవతంలో ఏం చెబుతాడంటే సరస్వతి కవచం అని చెప్పాడు. ఈ కవచం దీని పేరేమిటి? త్రైలోక్య మోహనం, త్రైలోక్య జయం అన్నాడు. అంటే 3 లోకములు జయించేటువంటిది అన్నాడు. సరే ఇవి 4 లక్ష అన్నాడు, 4 లక్షలు దానికి సంఖ్య చెప్పాడు.
సరే మనం కలియుగము 4 లక్షలు చేయగలుగుతామా, 400 చేయగలుగుతామా, 4 సార్లే చేయగలుగుతామా? మనకు అమ్మవారి అనుగ్రహం ఎంతుంటే అంత, ఎంత మనకు శక్తి ఉంటే అంత. ఈ పుష్కరాల సన్నివేశములో నిజంగా ఈ 12 రోజులు ఈ సరస్వతీ కవచము, సరస్వతీ మంత్రము ఇవి గనుక చేశారంటే ఇంకా వాడి జీవితము మహోన్నతము. సరస్వతి అంటే విద్య మాత్రమే ఇస్తుందని పొరపడకండి. ఈ ముగ్గురు, లక్ష్మీ, సరస్వతి, కాళీ, ఈ ముగ్గురు తల్లులు ఏకరూప, ముగ్గురు ఒకటే. వేరు వేరు రూపములలో మనకు దర్శనమిస్తారు తప్ప తత్వము ఒక్కటే ముగ్గురు. అందువల్ల నీకు లక్ష్మికా ఐం అనే ఒక ఇది తప్ప ఏమీ తెలియదట ఒక మహానుభావుడికి. ఆయన సూర్యవంశపు రాజు. ఐం అనేది ఒకటి వచ్చు. ఆయనకు నిరక్షర కుక్షి, చదువు రాదు. ఏమీ రాకుండా ఒక గురువుగారు ఈయనకు ఐం అనే మంత్రం బోధించాడు. ఐం అంటే సరస్వతి బీజము, శ్రీం లక్ష్మీ బీజము, క్లీం కాళీ బీజము. ఇలా ఒక్కొక్క ఆకర్షక బీజము కాళీ బీజము. ఇట్లా ఒక్కొక్క బీజమునకు ఒక్కొక్క అర్థము, శక్తి ఉన్నది. ఐం అన్నది ఒక్కటే ఆయనకు బోధించాడు. ఆయన సుదర్శన చక్రవర్తి అయ్యాడు, సకల సామ్రాజ్యమునకు అధిపతి అయ్యాడు. ఒక్క ఐం అనే అక్షరము చేత సకల విద్యాస్వరూపుడయ్యాడు ఆయన. ఆయనకు రాని విద్య అంటూ లేదు. అంత నిరక్షర కుక్షి అయినవాడు ఐం అనే సరస్వతి మంత్రము చేత మహాసామ్రాజ్యాధిపతి అయ్యాడు. ఆయన మహావిద్యావంతుడు అయ్యాడు. చూసారా? అందువల్ల సరస్వతి విద్య మాత్రమే ఇస్తుందని కాదు, త్రిభువన జయము, 3 లోకములకు ఆధిపత్యము, అటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది సరస్వతీ మంత్రము. అంత నిశ్చలంగా మామూలుగా మాకు సరిగ్గా మాటలు రావండి అని అనేవాళ్ళు, మావాడు సరిగ్గా చదవడండి అనేవాళ్ళు, బుద్ధి ఎందుకో చదువు మీద పెట్టడండి అనేవాళ్ళు, పెద్దవాళ్ళేమి చిన్నవాళ్ళేమి సరిగా జ్ఞానము లేదండి అనేవాళ్ళు, ఏ కోరిక గలవాళ్ళైనా ఈ మనకు తెలంగాణలో ఇప్పుడు వస్తున్నటువంటి ఈ పుష్కరాలు, సరస్వతి పుష్కరాలు మహామహిమాన్వితములైనవి. వీటిని చక్కగా మనం వినియోగించుకోవాలి. నీకు తోచిన ఏ మంత్రమైనా ఉపాసన, అది అసలు మంత్రం అంటేనే సరస్వతి అనుగ్రహము. భాష, మంత్రము ఇవన్నీ సరస్వతియే వాటికి అధిష్టానమూర్తి. వాటికి ఇంకొక అధిష్టానమూర్తి సరస్వతి తరువాత బృహస్పతి. సరస్వతి తర్వాత అధిష్టానము బృహస్పతి బుద్ధికి. అందువల్ల ఈ ఇద్దరి యొక్క సన్నిధానము, నదియే సరస్వతీ నది, అక్కడ బృహస్పతి కొలువై ఉన్నాడు. ఇది ఎంత గొప్ప సన్నివేశము అంటే సర్వ విద్యలకు ఆధిపత్యం ఉన్నటువంటి సన్నివేశం ఇది. ప్రతి వ్యక్తి కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. మానవుడు కర్మిష్ఠి కావాలి. సంధ్యావందనాది నిత్య కృత్యములు, క్రతువులు, యజ్ఞయాగములు, మనము ఆ హారతి ప్రతిదీ అన్నీ అందుకోవలసిందే. మనం అన్ని విధాల అమ్మవారిని పూజించవలసినదే. అసలు పుష్కరాలు నిర్వహించే ముఖ్య ఉద్దేశం ఏమిటి? పుష్కరాలు నిర్వహించటం అంటే మనము నిర్వహించేవి కావు, అవి వచ్చాయి కాబట్టి మనం ఏదో ఏర్పాట్లు చూస్తూ ఉండవచ్చు. ప్రభుత్వము పుష్కరములు విధి ప్రకారము, శాస్త్ర ప్రకారము ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ వైశాఖ మాసములో ఈ సన్నివేశంలో పుష్కరములు వస్తున్నాయి. ఇది శాస్త్రము, విధి ఇది. అయితే వస్తున్నాయి కాబట్టి ఏర్పాట్లు చేస్తున్నది ప్రభుత్వము. అక్కడ స్నానము, లక్షల మంది ప్రజానీకం వస్తారు. మన 2 తెలుగు రాష్ట్రాలే గాక చుట్టుపట్టు రాష్ట్రాల వాళ్ళందరూ కూడా వస్తారు. భక్తులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఈ వచ్చిన వాళ్ళందరికీ స్నానము చేసేటువంటి ఆ సన్నివేశము, నది అంటే ఎట్లా పడితే అట్లా లోపలికి నదిలోకి దిగటానికి అంత సులభం కాదు కదా. దిగడానికి స్నానఘట్టాలను ఏర్పాటు చేయడము, స్నానం చేసిన తర్వాత వాళ్ళు అనుష్ఠానం చేసుకోవడానికో, దేవతా దర్శనం చేయడానికో, తీశ్వరుడు తర్వాత కాళేశ్వరుడు ఇద్దరిని దర్శనం చేసుకోవడానికి దేవాలయంలో వసతులు, ఇలాంటివన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవి కాబట్టి నిర్వహణ అనేది మనం చేసేది. అవి సహజముగానే ఏర్పడుతూ ఉన్నాయి. వాటిని నిర్వహించటము అంటే ఏమిటంటే నేను నిర్వహిస్తున్నాను అని ఏ వ్యక్తి అనుకున్నా ప్రతి వ్యక్తి యొక్క బాధ్యత. ఏం నిర్వహిస్తున్నావు, నువ్వు ఎలా నిర్వహిస్తావు అంటే శౌచము, నువ్వు శుచిగా ఉండటము. శుచి అంటే శరీరమే కాదు, బాహ్యాభ్యంతర శుచి. బాహ్యము ఆభ్యంతరమునందు నీ మనస్సు కూడా శుచిగా ఉండాలి. అబద్ధం ఆడవద్దు. సరస్వతి అక్కడే ఉన్నది. సరస్వతి అంటేనే ఆమె సత్యస్వరూపిణి. అందువల్ల సత్యానుసారిణి లక్ష్మీ అన్నారు. లక్ష్మీదేవి ఎక్కడుంటుందయ్యా అంటే సత్యాన్ని అనుసరించి లక్ష్మీదేవి ఉంటుంది అన్నాడు.
అందరు అబద్ధాలు చెబితే లక్ష్మీదేవి వస్తుందని అనుకుంటారు, రాదు. అంటే సరస్వతిని అనుసరిస్తూ ఉంటుంది లక్ష్మీదేవి అని అర్థం. సత్యానుసారిణి లక్ష్మీ, కీర్తి త్యాగానుసారిణి బుద్ధి, కర్మానుసారిణి బుద్ధి అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఎట్లా అంటే కర్మానుసారిణి బుద్ధి, నువ్వు చేసినటువంటి శుభాశుభ కర్మను అనుసరించి నీ బుద్ధి ప్రసరిస్తూ ఉంటుంది. ఆ బుద్ధి చక్కగా కావడానికి ఇట్లాంటి సన్నివేశాలు, ఈ సరస్వతి పుష్కరాలు చాలా మహితంగా ఉపయోగపడతాయి. అందువల్ల నీవు ఉపయోగించుకోవాలి. వ్యక్తిగా నువ్వు నిర్వహించటం అంటే ఏమిటి? నీవు శౌచము, ఉపవాసము, నీవు చేతనైనంత తపస్సు. ఉపవాసం అంటే నేను ఉండలేనండి, ఆరోగ్యము, నువ్వు తిను పర్వాలేదు, కానీ శ్రద్ధాభక్తి పెట్టు అమ్మవారి మీద, ఆమె మీద దృష్టి పెట్టు. ఆమె సాకారం, ఎందుకంటే నిరాకారమే మన ధర్మమంతా నిరాకారమైన భగవంతుణ్ణి గురించే చెప్పాడు. కానీ నిరాకారమైన భగవంతుణ్ణి పూజించడానికి నీకు ఇంద్రియములకు శక్తి చాలదు. కాబట్టి సాకారమైన రూపమును ఇక్కడ ఆగమశాస్త్రములన్నీ కలిసి నీకు ఆ రూపమును ఏర్పరచినాయి. ఈ ఆగమశాస్త్ర ప్రకారముగా ఏర్పడేటువంటి ఈ రూపమును మనము ఆధారము చేసుకుని రూపరహితమైనటువంటి భగవత్ శక్తిని, ఆమెను, ఆ శక్తి స్వరూపిణిని మనము ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందువల్ల మనము నిర్వహించటము అంటే ప్రతి వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు శౌచము, సత్యము, ధర్మము, కర్మ, ఏ కర్మ చెయ్యాలో, స్నానము, దానము, శ్రాద్ధము, ఇవన్నీ నిర్వహించటమే నీవు నిర్వహించటం ఈ పుష్కరములను. ప్రాణాధారమనంగ నీవు వెలుగన్, ప్రాణాధారమనంగ నీవు వెలుగన్, భవ్యాత్మ ధీ కుండలీ. శరీరములో వీణాధారిణి అయి అమ్మవారు ఉన్నది సరస్వతీదేవి. ప్రాణాధారమనంగ నీవు వెలుగన్, భవ్యాత్మ వైకుండలీ. వీణారూపము దాల్చి నీవు సుదతి, విద్యావతీ రూపమై. వీణాధారిణి వౌచు నీవు సుదతి, విద్యావతీ రూపమై. కోణం బందున నిల్చి పుష్కరవతీ, కోణం బందున నిల్చి పుష్కరవతీ. కోణం బందున నిల్చి పుష్కరవతీ. గోరూపమై తెలంగాణం బందున, తెలంగాణం బందున, తెలంగాణం బందున నీవు పుణ్యనదివై. కాళేశ్వర స్థానమై. కాళేశ్వరమునందు అమ్మవారు పుష్కర సన్నిధాన మహిమయై సరస్వతీదేవి మనకందరికీ కూడా అనుగ్రహమును కలిగించుగాక. భక్తి టీవీ ప్రేక్షకులకు కూడా ఆశీర్వచనం చెప్తూ ఉన్నాను. సరస్వతీ పుష్కర సన్నివేశములో మనం ఈ పుష్కరాలను, ఈ పుణ్య సమయాన్ని మన స్నానము, దానము, జపము, శ్రాద్ధకర్మ ఇవన్నీ ఆచరించడము ద్వారా దేవతా పూజ, అక్కడ కాళేశ్వర ముక్తీశ్వర దర్శనము, పూజ, అభిషేకము, ఈ అన్ని కార్యక్రమాలతో మీరందరూ కూడా తరింతురుగాక. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొందురుగాక. జయోస్తు. సరస్వతీ నది ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, ఎలా అంతర్లీనంగా ప్రవహిస్తుంది, అలాగే ఈ సరస్వతీ నది యొక్క పుష్కరాల విశిష్టతను మా అందరికీ కూడా చాలా అద్భుతంగా వివరించారు. మీకు ధన్యవాదాలు. సంతోషం తల్లి. వీక్షించారుగా సరస్వతీ నది పుష్కరాల శుభవేళ, సరస్వతీ నది పుష్కర వైభవ ప్రత్యేక కార్యక్రమాన్ని. ఆ సరస్వతీ మాత ఆశీస్సులు మనందరిపై కూడా సదా వర్షించాలని కోరుకుంటూ మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.